వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో అత్తింటి వేధింపులకు గురైన ఓ వివాహిత ఇంటి ముందు మౌన నిరసనకు దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హన్మకొండకు చెందిన మీనాక్షి అలియాస్ సుదీక్షను 2025 మార్చి 16న ఉదయ్తో వివాహం జరగగా పెళ్లి తర్వాత కొన్నాళ్లకు 1 లక్ష రూపాయలు అదనపు కట్నం డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తుంది. ఈ వేధింపులతో అనారోగ్యానికి గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపారు. సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటి ఎదుట మౌన నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు. నన్ను నూకేసుకుంటా అక్కడ రోడ్డు మీదకి వెళ్ళేసి ఒక్కడు కొడితే నేను ఇట్లా రివర్స్ తిరిగేసి కింద పడిపోతే అటు సైడ్ రోడ్లో డాడీ ఉన్నాడు. డాడీ వచ్చి నా బిడ్డను కొడతావా అని చెప్పేసి ఒకటి వీకిండు. నేను వీళ్ళిద్దరు ఆపితే నా మీద నిందేసిండు. నువ్వు నన్ను ఎందుకు కొడతావు అని చెప్పేసి నిందేసిండు. ఆయనే వాళ్ళ మమ్మీ బట్టలు షర్ట్ చింపేసి పోలీస్ స్టేషన్కి పంపించింది. పోలీస్ స్టేషన్లో 6 months దాకా తిరిగినాము. 9 నెలల దాకా తిరిగినాం సార్. సాయిబాబా ఎస్ఐ అక్కడ తిరిగినా పోస్ట్ పోన్లు చేసుకుంటా, నాకు వద్దు ఆమెకు రోగం ఉంది అని చెప్పేసి పోస్ట్ పోన్లు చేసుకుంటూ వచ్చిండు. ఇక్కడ వింటలేడు అని చెప్పేసి సార్ సాయిబాబా సార్కి సార్ మేము మహిళా పోలీస్ స్టేషన్లో సుబేదార్లో చూసుకుంటామని చెప్పేసి ఇక్కడికి వచ్చినా కూడా వినట్లే ఊరు పెద్ద మనుషులు అందరం కలిసి మేము కన్ఫ్యూజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. వచ్చింది నాకు 3rd క్లాస్లో వచ్చింది, మళ్ళీ రాలే. అది ఉంది అని సంగతి కూడా నాకు తెలియదు. మళ్ళీ వీళ్ళు పెట్టే ప్రెజర్, ఎవరితో మాట్లాడినా అనుమానించడము, పక్కన ఆంటీ వాళ్ళు అక్కే వాళ్ళతో ఫిట్స్ కోసమే ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. డాక్టర్ కూడా చెకప్ చేయించినా కూడా వాళ్ళ సైడ్ పెద్ద మనుషులు వచ్చి మా సైడ్ పెద్ద మనుషులు వచ్చి వాళ్ళని తిట్టిండు. నేను ఎన్ని రోజులు ఏం సమాధానం చెప్తలేడు. వాళ్ళ మమ్మీని తీసుకురాలి, ఎవరు లేరు. వాళ్ళ మమ్మీ ఉండేది, మేము వచ్చినాం, మమ్మల్ని చూసేసి తాళం వేసుకొని వెళ్ళిపోయింది అంకుల్. మేము ఇంటి ముందు కూర్చున్నాము. వాళ్ళు ఎన్ని రోజుల కోసం అయితే కలిసిమెలిసి ఉండాలి, ఇక్కడ ఉంటా నా భర్తతోనే ఎన్ని రోజులైనా ఆయనతోనే ఉంటా అంతే. ఆయన వద్దనుకుంటుండ్రు, నేను కావాలనుకుంటున్నా. కావాలి ఎన్ని గొడవలైనా కూడా నాకు కావాలి.